జనవరి 26 అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? తెలియదునా నాకు. అసలు ఈరోజు జెండా ఎందుకు ఎగరేస్తారు? తెలియదు భయ్యా. జనవరి 26 అంటే ఏమిటో ఉన్నా? ఇండిపెండెన్స్ డే. అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చింది మనకి. స్వాతంత్రం వచ్చిందా? మరి ఆగస్టు 15 ఏం చేసుకుంటాం మనం? ఆగస్టు 15 ఏం చేసుకుంటాం? ఫ్లాగ్ ఎగిరేస్తాం. ఎందుకు ఫ్లాగ్ ఎగరేస్తాం? మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 కూడా స్వాతంత్రం వచ్చింది. వచ్చినాయి, అన్ని రోజులు వచ్చినాయి. ఇప్పుడు అన్ని రోజులు. రిపబ్లిక్ డే అంటే ఏమిటి? రిపబ్లిక్ డే నువ్వు పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగుతున్నా. అదే నా రాజ్యాంగం రాసింది కదా. ఎవరు రాశారు రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? గణతంత్ర దినోత్సవం అంటాం తెలుగులో, కానీ నాకు తెలియదు క్యాజువల్గా. తెలియదా? జెండా ఎందుకు ఎగరేస్తాం తెలియదా? జనవరి 26 ఎందుకు చేసుకుంటాం? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఎందుకు రిపబ్లిక్ డే? మన స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ 15 చేయించుకున్నాం. తర్వాత మన ఇండియా మొత్తం కలిపి జనవరి 26 ఏంటో తెలుసా? తెలుసానా? ఏమిటి? మన స్వాతంత్రం వచ్చిన రోజు. ఏ క్లాస్ చదువుతున్నావు తమ్ముడు? జనవరి 26 అంటే ఏమిటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏమిటి? రిపబ్లిక్ డే అంతే తెలుసు, మాకు ఇంకేం తెలుసు. రిపబ్లిక్ డే అంటే ఏమిటి? రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? హిందీ అంటే ఎందుకు చేసుకుంటాం? గణతంత్ర దినోత్సవం కాబట్టి చేసుకుంటాం. గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటాం? తర్వాత చెప్తాను. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం మనం? అంటే మనకు ఏదో కాన్స్టిట్యూషన్ గురించి ఉంది కదా, దానికే చేసుకుంటాం మనం. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో తెలుసా? రిపబ్లిక్ డే అన్న. రిపబ్లిక్ డే అంటే ఏమిటి? గణతంత్ర దినోత్సవం. అదే ఎందుకు ఇది గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటాం? ఎందుకు చేసుకుంటే ఉందన్న, ఇండిపెండెన్స్ డే ఎలా చేసుకుంటాం, రిపబ్లిక్ డే కూడా అట్లనే చేసుకుంటాం. జనవరి 26 ఏం చేసుకుంటాం? గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం? మన రాజ్యాంగం ఈరోజు అమలు అయింది కాబట్టి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎవరు రచించారు రాజ్యాంగం? డాక్టర్ అంబేద్కర్ గారు. అదే ఆగస్టు 15 రోజు ఏం జరుపుకుంటాం? స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. దీనికి డిఫరెన్స్ ఏంటి? అది వచ్చేసి మనకు స్వతంత్రం వచ్చింది, విముక్తి అయిన రాజ్యంతో విముక్తి చెందిన స్వతంత్రం అయినాము. 25 జనవరి మనకి రాజ్యాంగం రచించి అమలు చేసుకున్నాం మనం. రిపబ్లిక్ డే ఎందుకు? నాకు తెలిసినంత వరకు మనకి ఇండిపెండెన్స్ ఆగస్టు 1947 వచ్చింది. సో తర్వాత నుంచి తర్వాత ఒక 2 years తర్వాత మనకి ఒక కాన్స్టిట్యూషన్స్ అనేది ఏర్పడిన తర్వాత ఈ జవహర్లాల్ నెహ్రూ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ చేసి మనకి ఒక ఫ్రీడమ్ అనే దాన్ని తెప్పించారు. అండ్ నాట్ ఓవర్ కాంగ్రెస్ ఇట్లాంటి అంటే మనం పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే కాకుండా ఓల్డ్ పాత వాళ్ళలో ఇంకా మనకి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లైక్ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కానీ ఇంకా వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ చేసిన సర్వైవల్స్ మనకి తెలియవు. సో మనం ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే వల్ల ముందు ఇండిపెండెన్స్ డే గురించి కానీ ముందు మనం పైన లైక్ గాంధీజీ, మహాత్మా గాంధీ, తర్వాత రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? అదే చెప్పింది ఫస్ట్ లైక్ మనం ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. సో అప్పుడు ఇప్పుడు రోజుగా తీసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. బట్ అంటారా? నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పటికీ చెప్తున్నాను ఒకటి 26 అదే రిపబ్లిక్ డే. జనవరి 26 అనుకున్నాను. బట్ రిపబ్లిక్ డే నాకంత కరెక్ట్గా ఐడియా లేదు బ్రో. బట్ నేనేంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మెయిన్గా తీసుకోకుండా అంటే మన ఇండియన్స్ కూడా చాలా వరకు ఓల్డ్ ఇప్పుడు అది చెప్పాను కదా అల్లూరి సీతారామరాజు అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్టివ్గా ఉండేలా చూడమంటున్నాను. మన గుర్తు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పై స్థాయిలోకి తీసుకురమంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు అందరికీ తెలుస్తుంది. బట్ అసలు ఎందుకు చేశారు ఏంటి అనేది, రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది మనకి, వాళ్ళ కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి సో నేను వాళ్ళ గురించి
తీసుకురావాలనుకుంటున్నాను. అన్న రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? జనవరి 26 ఎందుకు చేసుకుంటాం? 26 జనవరి అది ఎందుకు 26 ఇండిపెండెంట్ డే. ఇండిపెండెన్స్ డే చేసుకుంటామా? మరి ఆగస్టు 15 ఏం చేసుకుంటాం? 15 ఆగస్ట్. డేకు రిపబ్లిక్ డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే మనని వీళ్ళు వచ్చి అదే మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకి ఇచ్చి వెళ్ళిపోయింది ఇండిపెండెన్స్ డే. మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో ఏంటో ఒక కట్టుదిట్టంగా ఒక రాజ్యాంగం రచించుకుని దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది మాత్రం జనవరి 26, దట్ ఈస్ రిపబ్లిక్ డే. జనవరి 26 ఏం చేసుకుంటాం అన్న? అదే అండి గణతంత్ర దినోత్సవం అంటారు, రిపబ్లిక్ డే కదా. ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాం? అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో కొన్ని రకాల యుద్ధాలు జరిగాయి కదా. ఆ యుద్ధాల్లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనేది స్వతంత్రం అంటారు. దీన్ని రిపబ్లిక్ డే అంటే పూర్తి స్వతంత్రం అంటారు. పూర్తి స్వాతంత్రమా? పూర్తి స్వతంత్రాన్ని రిపబ్లిక్ డే అంటారు. జనవరి 26 ఏం చేసుకుంటాం? చేసుకుంటాం. రిపబ్లిక్ డే కదా, పండుగ చేసుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? మనకు స్వతంత్రం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ రోజు నుండి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన ఈరోజు రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి అని మనం పండుగ చేసుకుంటాం బాగా. అట్లా ఆగస్టు 15 ఏం చేసుకుంటాం? ఆగస్టు 15 ఆ రోజు డిక్లేర్ అయింది. ఈ రోజు నుండి మనము స్వయం పరిపాలన స్టార్ట్ అయిందని లెక్క. దానికి దీని డిఫరెన్స్ ఇది మనకు స్వతంత్ర స్వరాజ్యం వచ్చి బాగా మనము ఇది చేసుకున్నట్టు. జనవరి 26 ఏం చేసుకుంటాం? రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే మనకు సంవిధానం దొరికింది కదా అదే రోజు. ఏంది? స్వతంత్రం స్వాతంత్రం వచ్చిందా? జనవరి 26 2 సార్లు జెండా ఎగిరేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ అంత ఐడియా లేదా? రిపబ్లిక్ డే జనవరి 26 ఏం చేసుకుంటాం? సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏం సెలబ్రేషన్స్? ఏం చెప్పాలి అదే వాళ్ళే నాకు రాదు చెప్పడానికి. ఏం చెప్పాలి, చిన్నప్పుడు అయితే ఉరికిపోయి కాలేజీలో స్కూల్లో పోయి చాక్లెట్ అని పోతాం. అది జనవరి 26 75 ఇయర్స్ అవుతుంది వచ్చి. కనీసం దాని గురించి జనవరి 26 ఏం చేసుకుంటాం? జెండా ఎందుకు జెండా ఎగిరేస్తాం? ఎందుకు ఎగరేసాం తెలియదా నీకు? అదే ఎందుకంటే ఈ స్వతంత్రం రానికి అది మరి ఆగస్టు 15 ఆగస్టు 15 కంటే చేస్తారు కదా, అట్లా కూడా చేస్తారు కదా. 2 సార్లు ఎందుకు ఎగిరేసుకుంటాం? ఒక్కసారి ఎగిరేసుకుంటాం ఎందుకంటే ఏం క్వశ్చన్ అంటే ఏం చెప్పాలన్నా? ఎందుకు ఈరోజు జనవరి 26 ఏం చేసుకుంటాం అసలు? స్వతంత్రం వచ్చినందుకు చేసుకుంటాం. స్వాతంత్రం వచ్చిందా జనవరి 26? 26కి వస్తుంది. ఫస్ట్ 2 సార్లు చేస్తారు కదా ఇప్పుడు. 2 సార్లు చేస్తారా? జనవరి 26 ఏం చేసుకుంటాం? జెండా వందనం చేసుకుంటాం. జెండా వందనం ఎందుకు చేసుకుంటాం? రిపబ్లిక్ డే కదా. రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. మరి ఆగస్టు 15 ఏం వచ్చింది? ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది రాజ్యాంగం మనకు అమలైంది. జనవరి 26 ఏం చేసుకుంటాం? జనవరి 26 ఏం చేసుకుంటాం? జెండా ఎగరేస్తాం. జెండా ఎందుకు ఎగిరేస్తాం? జెండా మనం 2 సార్లు ఎందుకు ఎగిరేస్తాం? 2 సార్లు అంటే మనకు ఇష్టం అంతే. అది జెండా ఎగిరేయాలి అంతే. మనం ఆగస్టు 15కి ఇష్టం గురించి ఎగిరేస్తామా? లేదు మనం ఈరోజు ఒకటి బర్త్డే గురించి జనవరి 26 రిపబ్లిక్ డే చేసుకుంటాం. చేసుకుంటాం. బర్త్డే గురించి ఈరోజు చేసుకుంటాం కంపల్సరీ. అందరూ ఎగిరేస్తారు కదా, దేశం అంతా ఈరోజు జెండాలు ఎగిరేసుకొని చాలా హ్యాపీగా ఉంది. జెండా ఇప్పుడు బర్త్డే అని కేక్ కోసమా? బర్త్డే అని కేక్ కట్ చేయడం, ఇప్పుడు జెండా ఎగిరేస్తాం మనం. అదే చాక్లెట్లు పంచుతారు కదా. చాక్లెట్లు స్కూల్లో పంచుతారు. అది మనమైతే ఇక్కడ మనం రిపబ్లిక్ డే మస్తు చేసుకుంటాం. మనం ఇండియాలో ఇప్పుడు దాకా ఫుల్ చూసి వచ్చాను నేనంతా. చాలా మంచిగా బర్త్డే తెలుసా? ఊళ్ళో బర్త్డేనా? ఊళ్ళో బర్త్డే ఎవరి బర్త్డే? ఈరోజు గాంధీజీ బర్త్డే. గాంధీజీ బర్త్డే ఇట్లా రిపబ్లిక్ డేనా? రిపబ్లిక్ డే అవునా.